మనందరం అనుకున్నట్టుగా దాదాపు 50 రోజుల శ్రమ తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో మనం 20లో విడిపోయినాం, అంటే 1982లో విడిపోయి 60లో కలుస్తున్నాం. దాదాపుగా అందరికి 60 ఏళ్ళు వచ్చాయి. సాధారణంగా అందరు మ్యాక్సిమం అంటే మనం ఫిజికల్గా మారాం, కానీ మానసికంగా మాత్రం ఇప్పుడు మనకి 1982లోకి వెళ్ళిపోవాలి జనరల్గా. అప్పుడు పోతేనే మనకు చాలా ఎంజాయ్ వస్తుంది. మన హోదాలు, డెసిగ్నేషన్స్ అన్నీ మర్చిపోయి మనం 1982లో ఎట్లయితే చదువుకున్నామో, అప్పుడు ఎట్లున్నామో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. రెండోది ఏంటంటే ఆ మిత్రులు మనం కొంతమంది గుర్తుపడతలేవు. దయచేసి వాళ్ళు కూడా ఏమనుకోకుండా వాళ్ళకి వాళ్ళు పరిచయం చేసుకోవాలి అని కోరుతున్నాం. సార్ ఒకసారి మిమ్మల్ని ఒకసారి టైం తీసుకుంటాను, ఎక్కువ బోర్ కొట్టలేదు. మన ప్రోగ్రాము ఒక ఎజెండా ఒకసారి ప్రోగ్రామ్ చదువుతాను, దయచేసి ఇది ఒకసారి ప్రోగ్రామ్ ఏంటి, వాట్ ఈజ్ అవర్ ప్రోగ్రామ్ టుడే అనేది ఒక్కసారి మీకు లిస్ట్ చేస్తాను. ఇక్కడ 10:30 నుండి 11:30 వరకు రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ అవుతుంటుంది. రిజిస్ట్రేషన్ అవ్వగానే బ్యాట్ ధరించి దాంట్లో సైన్ చేసేసి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయాలి. తర్వాత 11:45 to 12 ప్రేయర్ ఉంటుంది. ప్రేయర్ ఏంటి అంటే స్కూల్లో మనము ప్రేయర్ ఎలాగా చేశామో వందే మాతరం ఉంటుంది అండ్ ప్లెడ్జ్ ఉంటుంది, చివరికి వందే జనగణమన ఉంటుంది. ఇది మనము ఫాలో అవుదాం దయచేసి. తర్వాత 12:10 టీచర్స్ టు డయాస్, మన గురువులను, మన గురుదేవులను అక్కడి నుంచి పుష్పాభిషేకం చేసుకుంటూ మనము గ్రాండ్ వెల్కమ్ టు ద డయాస్. వాళ్ళకందరం మనం అక్కడ వీడియో ఉంటుంది, ఫోటో చేసి అదొక అపూర్వ ఘట్టాన్ని మనం మిస్ కావద్దు. ఎవరూ బయటికి పోవద్దు దయచేసి. వచ్చిన వాళ్ళు ఇక్కడనే స్టిక్ అవ్వండి. ఇది సవినయంగా మనం చేసుకుంటున్నాం. తర్వాత 12:20 నిమిషాలకు మన ఫ్రెండ్స్, గురువులు చాలామంది వాళ్ళు స్వర్గస్థులైన్లు, వాళ్ళకు ఒకసారి సంతాపం పాటిస్తాం మనం. ఇదొకటి, ఎందుకంటే మన గురువులు మన మిత్రులు కూడా. తర్వాత 12:30కి మన గురువులకి మన అందరం కూడా సన్మానం చేయాలి. వాళ్ళకు సన్మానం చేసి శాల కప్పి వాళ్ళ పాదవందనం చేసి వాళ్ళ యొక్క ఆశీర్వాదం మనం తీసుకోవాలి. వాళ్ళు మనల్ని దీవిస్తారు. తర్వాత 12:30కి కూల్ డ్రింక్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఎవరికి వాళ్ళ పోయి తాగాలి, తీసుకుపోయి తాగడం ఎవరు ఇయ్యరు దయచేసి. ఇదంతా సెల్ఫ్ సర్వీస్, ఓకే. తర్వాత 12:40కి గ్రూప్ ఫోటో. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ గ్రూప్ ఫోటో అవ్వగానే ఇది మళ్ళీ మనం పోయేలోపు సాయంకాలం అందరికి కాపీ ఇవ్వబడుతుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేయకండి. గ్రూప్ ఫోటో అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా మిస్ అవుతే మనము ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మనకు వచ్చిన లాభం ఉండదు. కాబట్టి అందరూ వచ్చినట్టే హాల్లోనే ఉండాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత 12:40 to 1:40 స్టూడెంట్స్ ఫెలిసిటేషన్. మన గురువులు మనకు దీవించి మనల్ని వాళ్ళు దీవిస్తారు. సన్మానం కాదు, గురువు మనం దీవించి షాల్లో కప్పి మెమోంటో చేసి వాళ్ళు మనల్ని దీవిస్తారు. ఇది అందరికీ. తర్వాత 1:40 to 1:30 12:40 లంచ్ ఉంటుంది. లంచ్ కడుపు నిండా అన్నం తిన్నాక తర్వాత నెక్స్ట్ సెషన్ ఉంటుంది. దాంట్లో మన స్పందనలు, తర్వాత మన అందరి స్పందనలు అయిన తర్వాత గురువులు స్పందిస్తారు. తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది. ఇది మన ప్రోగ్రామ్. కాబట్టి దీన్ని సాగతీయకుండా ఇన్ టైంలో, ఎందుకంటే ఎక్కడి నుంచో చాలా సుదూరం నుంచి వచ్చారు వాళ్ళు, మళ్ళీ ఇన్ టైంలో పంపించే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ లేట్ అయినా కూడా అన్యదా భావించదు. అందరికీ మనం టైం తీసుకుందాము. ప్రోగ్రెస్ మనం గ్రాండ్ సక్సెస్ చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా, స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా.
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. తూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా, పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న, మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధిరా. ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. త్యాగానికి అర్థం స్నేహం, లోభానికి లొంగదు నేస్తం. ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి రక్తం నేస్తం. నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా. ధృవతారలా స్థిరమైనది జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నాకున్నది, స్నేహమేరా పెన్నిధి. స్నేహమే స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. ఓకే, క్లాప్స్ అందరూ ఒకసారి బిగ్ అప్లాస్. రాజమణి గారికి వివాహం శుభాకాంక్షలు అందరి తరపున. 1982 ఎస్ఎస్సి బ్యాచ్ మన అందరి తరపున ఆమెకు శుభాకాంక్షలు. దేవుడు వారికి దీర్ఘాయుస్సు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిందిగా నేను మన అందరి తరపున కోరుచున్నాను. ఓకే, ఏంటిదే? ఓకే, ఒకసారి మీరు మీ స్పందన. జీవితం
స్నేహమేరా శాశ్వతం. గుండెనే పలికించితే ఎస్ఎస్సి బ్యాచ్ 82 బ్యాచ్ మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ రీతిగా అందరినీ కలపడానికి మరి మన రాజేశ్వర్ అన్న ప్రెసిడెంట్ గారు ఈ రీతిగా మనందరినీ ప్రోత్సహించి మనకి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన అన్నవారికి కమిటీ వారికి అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నా. మన బ్యాచ్ అందరం ఈ రీతిగా సంతోషంగా కలుసుకోవడానికి ఈ కృపను దేవుడు మనందరికి ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నా దేవునికి. మరి ఈ ప్రేమను మనమందరం పంచుకోవడానికి ఈ సమయానికి మనము ఈ యొక్క మెమోరీను గుర్తించుకోవడానికి ఈ రీతిగా మనమందరం చేరుకున్నాము. ఈ సంతోషాన్ని అందరం మన హృదయాలలో ఉంచుకొని మన లైఫ్ అంతట్లో ఈ మెమోరీ మర్చిపోకుండా ఉండాలని ఆశపడుతున్నా. మరి ఈ దినము నేను 12th రోజే నాకు చెప్పిండు అన్న, ఓకే అనుకున్నా. నేను ఈరోజు మళ్ళీ 19th మార్చినాంరా అంటే సరే అన్న, మరి ఆ రోజు నాది మ్యారేజ్ డే ఉంది అన్న అంటే రారా, ఓకే మేము కూడా సంతోషపడతాము అన్నట్టుగా అన్న కొంచెం నాకు రెస్పాన్స్గా మాట్లాడేసరికి సంతోషపడ్డా. అయితే దేవుని దయ వల్ల ఈ రీతిగా మీ మధ్యలో ఈ మ్యారేజ్ డేని జరుపుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను 43 సంవత్సరాలు నా భర్తతోని సంతోషంగా జరుపుకున్నా. కానీ ఈరోజు మరి మీ అందరి సమక్షంలో నేను జరుపుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయానికి వందనాలు చెల్లించుకుంటూ, మీ ప్రేమను పొందడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ రీతిగా నన్ను మీరు బ్లెస్ చేసినందుకు అందరికీ, ఉపాధ్యాయులకు, స్టూడెంట్స్కు, అందరికీ, ఫ్రెండ్స్ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నా. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా వందనాలు. సార్ ఓకే. ఒకసారి మన గురువర్యులు సారు ఆమెకు ఆశీస్సులు అందజేస్తారు. అందరికీ శుభోదయం. ఈరోజు నిజంగా శుభదినమే కాదు, మరపురాని రోజు కూడా. ఇంకా విషయాలు ముందు మాట్లాడతాం, కానీ ఇప్పుడు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నటువంటి ప్రియ శిష్యురాలు రాజమణికి మా ఉపాధ్యాయ వర్గం తరపున, మన అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేగా 100వ మ్యారేజ్ డే కూడా జరుపుకోవాలని నేను నమ్మిన భగవంతుడు రామచంద్ర స్వామి పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నా. చేసుకుంటారు కూడా. మన పేపర్లో చూశాను, ఒక ఇద్దరు 97వ మ్యారేజ్ డే చేసుకున్నారట వాళ్ళు. ఇంకొక 3 ఏళ్ళు కూడా చేసుకుంటారు. అట్లా మన రాజమణి కూడా 100వ మ్యారేజ్ డే చేసుకోవాలి. దానికి మన అందరినీ కూడా పిలవాలని మనసారా యాజ్యత్తాలని మనము 100 ఉండక. కానీ ఆ రోజు మా సారు వచ్చిండు అంటే యాజ్ చేసుకుంటే రాలేదానే చేసుకోవాలని వారికి, వారి కుటుంబానికి ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులతో భగవంతుడు కలకాలం వల్ల దీవించాలని ప్రార్థిస్తూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఒక మాట హ్యాపీ మ్యారేజ్ డే మేడం. ఈ సందర్భంగా మీరు హ్యాపీ మ్యారేజ్ డే చేసుకుంటారు కాబట్టి చాలా సంతోషం. తర్వాత ఇటువంటి మ్యారేజ్ డేస్ ఇంకా చేసుకోవాలని కోరుకుంటూ ఇది ఇచ్చినటువంటి అవకాశం. ఆల్ ద బెస్ట్. ఎలా తీర్చుకోగలం మీ రుణం? ఎలా మరచిపోగలమా మంచితనం? గురువర్యా గురువర్యా మీ మాటే మా
మనసులకిక వెలుగయ్యా గురువర్యా గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా గురువర్యా మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయొకానమాలు మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ రాజశేఖర్ అన్న ఎల్లన్న కమ్ టు డాష్ ప్లీజ్ ప్రేయర్ చేద్దాం అన్న ప్రేయర్ చేసేటప్పుడు అందరూ చేతులు ఇట్లా పెట్టాలి ఓకే నేను ఇంద్రసారెడ్డి 1982 బ్యాచ్ నాది రూల్ నెంబర్ గుర్తులేదు కానీ నాకు ఒకటే కోరుకుండేది ఎప్పుడు ఐ హ్యావ్ టు స్టూడ్ ఫస్ట్ సో ఐ స్టూడ్ ఫస్ట్ ఇన్ ద 1982 బ్యాచ్ ఐ గాట్ 394 మార్క్స్ సో టుడే సేమ్ రిపీట్ ఐఎమ్ గోయింగ్ టు ఐ యూస్ టు డూ దిస్ ప్లేట్ జాయింట్ న్యూ సార్ బొల్లిగుడ్డ స్కూల్లో సో అదే సార్ మిత్రులు రిపీట్ చేయమన్నారు సో నేను ఇంగ్లీష్లో మాట్లాడాను ఎందుకంటే తెలుగు కొద్దిగా ప్రాక్టీస్ పోయింది. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్. ఐ లవ్ మై కంట్రీ and I am proud of its rich varied heritage. I shall always strive to be worthy of it. I shall give my parents, teachers and all elders respect and treat everyone with courtesy. To my country and my people I pledge my devotion in their well-being and prosperity. Thank you. Jai Hind. థ్యాంక్ యూ. ఇంద్రసారెడ్డికి ఇది ఒక మంచి అవకాశం, ఎందుకంటే అప్పుడు మనం చదివేటప్పుడు తనే చదివేవాడు, వార్తలు కూడా చదవాల్సి ఉంటే కానీ పాపం ఎందుకు ఇబ్బంది పెట్టాలని వదిలేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ బీ సీటెడ్ ఆల్ ఆఫ్ యూ. నిల్చో. ఫ్రెండ్స్, అయితే మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు మనకు విద్యాబుద్ధులు నేర్పి మన జీవితాలను ఒక క్రమపద్ధతి లోపల తీసుకుపోయిన వాళ్ళు, రెండోది మనతో చదువుకున్న మిత్రులు చాలామంది కాలం చేశారు. అసలు యాక్చువల్గా మనం ఒక 10 ఏళ్ల కింద జరుపుకుంటుంటే మనకు చెప్పినటువంటి గురువులు దాదాపు మ్యాక్సిమం డ్యాన్స్ మొత్తం నిండేవారు. ఇక మన దురదృష్టం చాలా లేట్ చేసి 44 ఏళ్ళకి జరుపుకునేసరికి చాలామంది గురువులు కాలం చేశారు. కాబట్టి ఒకసారి ఈ విషయం ఇప్పుడు వాళ్ళని ఒకసారి స్మరించుకుందాం. వాళ్ళ పేర్లను ఆర్డర్గా చదువుతాను, జస్ట్ మీరు రిమైండ్ చేసుకోండి.
మనకు చెప్పినటువంటి గురువులు మన డైనమిక్ హెడ్ మాస్టర్ బొల్లికుంట ఎం రామరెడ్డి గారు సార్, ఎం దామోదర్ రెడ్డి గారు, ఎం లక్ష్మారెడ్డి సార్, రామనారాయణ రెడ్డి సార్, అల్లం రామన్న సార్, సుదర్శన్ సార్, జయప్రద టీచర్ మేడం, జయమ్మ మేడం, అనసూర్య మేడం, శారదా మేడం, భూమయ్య సార్, భిక్షపతి సార్ పిఈటి గారు, చంద్రరావు పిఈటి గారు, లక్ష్మయ్య క్రాఫ్ట్ సార్, మురళీధర్ రావు సార్, ఐలయ్య సార్, హరిశంకర్ సార్, ఎం రవీందర్ సార్, విద్యాసాగర్ సార్, లక్ష్మీబాయి మేడం గారు. మరి మన క్లాస్మేట్స్ కూడా కొంతమంది ఉన్నారు. మన పొల్లికుంట నుంచి కె సమ్మిరెడ్డి, సాంబశివరెడ్డి, ఎస్ దేవేందర్, ఎస్ రవీందర్, పుష్పలత. మామ్నూర్ నుంచి వాసుదేవరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ఎం విజయలక్ష్మి, ఎస్ సురేందర్ ఏఎస్ఐ గారు, భిక్షపతి, యశోద, అలాగే పున్నేలు, ఎండి నూరుద్దీన్, ఈయన విఆర్గా పనిచేసేది ఎక్స్పైర్డ్ అయ్యాడు, ఎండి యాకూబ్, నరసింహస్వామి, కనిపర్తి సాంబయ్య, ఐనావోల్, రామనాథం, ఆశాలపల్లి, సుదర్శన్. ఇంతమంది మన గురువులు మరి మిత్రులు మన నుంచి దూరం అయిపోయారు. కాబట్టి ఈ వేదిక ఈ సమయం లోపల వారిని మనం స్మరించుకోవడం ఎంతైనా ఉచితము. ఇంకెవరైనా మరి మనకు మన నోటీసులో లేకుండా కూడా కాలం చేసి ఉంటే వారికి కూడా మన సంతాపం ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాం. కాబట్టి రవీందర్ గారు దానికి చెప్తారు. ఒకసారి మనము ఒక నిమిషం మనం మౌనం పాటిస్తాము. స్టార్ట్ అండ్ ఎండ్ అనగానే, స్టార్ట్ అనగానే కళ్ళు మూసుకుందాం. ఓకే, స్టార్ట్. ధన్యవాదాలు. ఇప్పుడు ఒక చిన్న రిఫ్రెష్మెంట్. మీ దగ్గరికి ఒక స్ప్రైట్స్ వస్తాయి. అది నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు. జాతే ఆ వెలుగన్నాడు. జాతి పిత, మన జాతి పిత. దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు. శాంతిని నేతగా నిలిపాడు. శాంతి దూత, మన శాంతి దూత. జాతి పిత బాపూజీ మీలో వెలిసాడు. ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు. ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు. మా దేవుడు మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు.
జరిగే జీవిత సమరంలో సారే నైతిక విలువల్లో నీతిని నేతగా నిలపాలి నవయువత యువనేత దొక్కలు మాడే గుండెల్లో నిప్పులు వెలగని గుడిసెల్లో ఆశను జ్యోతిగా నిలపాలి నవయువత యువనేత. ఈ యువతకు తాత గాంధీజీ మీలో మిగిలాడు, ఈ నవతకు నేత నేతాజీ మీలో రగిలాడు. అందరూ అందరూ మీలో ఉన్నారు, దేశానికి మీరే సారథులు, దేశానికి మీరే సారథులు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ज्ञानप्रदाय गुरवे नमः. रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. कृपाय परहिताय कृतिनुत गुरवे नमः. दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः. निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं गुरुं नमः. మెమోంటో క్లాప్స్ చప్పట్లు కొట్టాలి ప్లీజ్ దయచేసి అందరూ ఆశీర్వదించండి. వెళ్ళన్నకు దీర్ఘాయుష్ సంపూర్ణ ఆరోగ్యం
ఆశీర్వేదం ఒకసారి. ఓకే, ఒకటి ఆశీర్వదిస్తారు. మిగతా మిత్రులు సహకరించాలని ఇంకా కోరుచున్నాము. దయచేసి ఒక్కొక్కరికి ఒక బ్యాగ్ ఇవ్వండి, దాంట్లో పెట్టుకుంటారు వాళ్ళు. క్లాస్, పెద్ద క్లాప్స్ తోటి. నెక్స్ట్ మైసెల్ఫ్, మన్నె రవీందర్ గారు, టీచర్. ఎల్లన్న ఈ చార్ట్ తీసుకోవాలి, మైక్ చార్ట్ తీసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఎల్లన్న గారు, మీ అందరు ఆశీర్వాదం. ఇప్పుడు నేను కూడా సార్ తోటి తీసుకోబోతున్నాను. ఇప్పుడు మన్న రవీందర్ టీచర్ గారు, మన ఆత్మీయ సమ్మేళన కమిటీకి ప్రెసిడెంట్ గారు, సార్ని శాల్వతోని తన మెమెంటోతో సత్కరించాల్సిన కోరుతున్నాను. మన్న రవీందర్ టీచర్. నెక్స్ట్ డి మోహన్ రావు, రెడీగా ఉండాలి. ఇట్లా రా మోహన్, ఇట్లా రా, ఇట్లా వెళ్ళిపోవాలి. తక్కలపల్లి మోహన్ రావు, పున్నేలు. నెక్స్ట్ సింధం కుమారస్వామి, ఆర్టీసీ ఎంప్లాయ్. వాళ్ళందరూ తెప్పిస్తారు. కుమారస్వామి, నువ్వు కూర్చోపో. గన్నోజు రుక్మాచారి, త్వరగా రావాలండి. మంచి టైంలో ఉన్నారు, మంచి టైం. కుమారస్వామి రుక్మాచారి గన్నోజు రుక్మాచారి. అనంతరము గట్టికాపుల రాజశేఖరం, ప్లీజ్ స్టేజ్ మీకు రావాలి. రాజశేఖరం కొంచెం స్పీడప్ చేయాలి పై సార్, ఎందుకంటే చాలాసేపు నడవాల్సి వస్తుంది. వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు. రాజశేఖరం. నెక్స్ట్ ఇది రాజశేఖరేనా?
భాస్కర్ ఇక్కడ ఉన్నాడు. సామాన్య తర్వాత భాస్కర్ రెడ్డి. వస్తాడు సార్ రెడీ. నెక్స్ట్ అన్న కూర్చోన్నా. ఓకే సార్, గురువులకు కొంచెం మేము శ్రమిస్తున్నాం సార్, ప్లీజ్ అంతేనా? మీ వయసు రీత్యా మాకే ఇబ్బంది అనిపిస్తున్నది. నెక్స్ట్ సుతారి అశోక్, ప్లీజ్ రండి. సుతారి అశోక్, సుతారి అశోక్. తర్వాత అన్నమనే రవీందర్ రావు. సామాన్య కూర్చోన్నా. తర్వాత భాస్కర్ రెడ్డి ఉన్నారు. సుతారి అశోక్, రవీందర్ రావు. ఓకే ఓకే. భాస్కర్ రెడ్డి బొల్లికుంట. సుతార్ అశోక్ కాపుల కనపర్తి. సుతార్ అశోక్ కాపుల కనపర్తి. అన్నమన్ రవీందర్ రావు కాపుల కనపర్తి. నెక్స్ట్ మాదిరెడ్డి సమ్మరెడ్డి మామ్నూర్. మాదిరెడ్డి సమ్మరెడ్డి మామ్నూర్. మాదిరెడ్డి సమ్మరెడ్డి మామ్నూర్. తర్వాత బస్నూరు రవీందర్ బొల్లికుంట. బస్నూరి రవీందర్ బొల్లికుంట. నెక్స్ట్ కలపట్ల కుమారస్వామి మామ్నూర్. ఆటు కుమార్. ఈ కుమార్ అన్న పేరు కలకొట్ల కాదు, మామ్నూర్లో అంతా ఆటు కుమార్ అంటే తెలుస్తుంది. ఎందుకంటే చాలా మంది కుమారస్వామి ఉన్నారు కాబట్టి. కలకొట్ల కుమారస్వామి. ఆర్ఎల్ శ్రీనివాస్ గారు లేరు ప్రస్తుతము. నెక్స్ట్ బొజ్జం వీరన్న. వీరయ్య అన్న, వీరన్న రాన్న లైన్లో ఉండు. బొజ్జం వీరన్న బొల్లికుంట. నెక్స్ట్ సుతారి ఆనందం బొల్లికుంట.
వాళ్ళే సంపాదించుకోండి, మామూలు ఏం లేదు. ఓకే ఓకే. రమణారెడ్డి ఓకే. రమణారెడ్డి తర్వాత జంతి ఉర్మిళ ఉర్మిళ జంతి ఉర్మిళ సీత అలియాస్ బల్లికుంట. వీటి మా అమ్మనాడు అత్తగా నాకైతే తెలియదు. బల్లికుంట ఇప్పుడు సార్లు దీవిస్తారు. నెక్స్ట్ సర్వతోపాధి భిక్షపతి భిక్షపతి రామచంద్రాపురం భిక్షపతి రామచంద్రాపురం. అన్న కూర్చో. ఆకారపు జనార్దన్ జోగేపల్లి జనార్దన్ జోగేపల్లి. ద గ్రేట్ వన్ ఓన్లీ గ్రేట్ పర్సన్ మన ప్రజెంట్ అయిన ఇందాసారెడ్డి బొల్లికుంట కేర్ ఆఫ్ హైదరాబాద్. రావాలి మిత్రమా రండి. ఏ అంటే ఏంటిదన్న విషయం? అన్నం అన్నం ఇందాసారెడ్డి అందరికి అన్నం పెడతాడు అన్న కడుపు నిండా. ఒకసారి హైదరాబాద్కి వస్తారు రవీంద్ర, కడుపు నిండా అన్నం పెట్టి మాకు. ఓకే. ఇంద్రసారెడ్డి బొల్లికుంట శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు ప్రస్తుతం మిత్రుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు. డిప్యూటీ జనరల్ మేనేజర్ వాళ్ళ పాప ఈ మధ్యలో పెళ్ళైందా? పాపది పెళ్ళని చెప్పలే యుఎస్ఏలో. చాలా అన్న ఇది నేరం అన్న, ఇది చెప్పకపోవడం. ఇంద్రసారెడ్డి. నెక్స్ట్ దిట్టి లక్ష్మీ రామకృష్ణ బల్లికుంట రామకృష్ణ. అట్టకట్ల రామకృష్ణ బల్లికుంట. ఈ మిత్రుడు కూడా మొన్నను ఏఎస్ఐగా రిటైర్ అయ్యారు. నెక్స్ట్ పింగిలి ప్రేమలత బొల్లికుంట. ప్రేమలత సోదరి ప్రేమలత బ్యాజ్నీకి రావాలి. ప్రేమలత నెక్స్ట్ బొమ్మని కళావతి మా మామనూరే. రండి కళావతి గారు. బొమ్మని కళావతి. నేను అంగన్వాడీ టీచర్. కళావతి అంగన్వాడీ టీచర్ అని చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాన్ని మొత్తం ఆమె పోషిస్తుంది. వాళ్ళ తమ్ముని బిడ్డ కూడా చదువుకున్నది, పెళ్లి కూడా చేస్తున్నది. దత్తత తీసుకున్నారు. నెక్స్ట్ అడ్డగట్ల భిక్షపతి డాక్టర్ ఏ భిక్షపతి బొల్లికుంట. ఇప్పుడు ఈ మిత్రుడు తొర్రూరులో పెద్ద హాస్పిటల్లో పనిచేస్తున్నాడు అన్న. ఇప్పుడు వస్తే మాకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయండి. ఇన్పేషెంట్ ఓకే. బొల్లికుంట డాక్టర్ ఏ భిక్షపతి బిఏఎంఎస్. మన గ్రూప్ లో ఒకే ఒక క్యాండిడేట్ డాక్టర్ భిక్షపతి. ఎవరు డాక్టర్ రాలేదు. ఇంజనీర్లు అయ్యారు, టీచర్లు అయ్యారు, కానీ డాక్టర్ ఎవరు రాలేదు. నెక్స్ట్ రాజమణి జే రాజమణి బొల్లికుంట. రాజమణి బొల్లికుంట.
అయ్యారు. రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా దీంట్లోనే జరిగింది. పక్కకు ఇది ఏంటి అంటే ఈ ఆర్డర్ రిజిస్ట్రేషన్ ప్రకారం పిలిచాము. ఇక్కడ ఇంజనీర్, డాక్టర్, టీచర్, అగ్రికల్చర్ కాదు, ఎవరు అక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అట్లా పిలిచాం. మీరు అన్నగా భావించవు దయచేసి మా పేరు ముందు వెళ్ళలేదు అని. ఎందుకంటే ఒక ఆర్డర్ ఫాలో అయినా మనం రిజిస్ట్రేషన్ ప్రకారం పిలవడం జరిగింది. మన భిక్షపతి అసిస్టెంట్ కమాండెంట్గా రిటైర్ అయ్యాడు. మన మామూలు పోలీస్ ట్రైనింగ్ పీటీసీ నుండి. కోదాటి సారంగపాణి ఎస్ఈ, భూపాల్పల్లి సారంగపాణి. స్వామి ఈ మధ్య గారు అక్టోబర్లో రిటైర్ ఏఆర్ఎస్ఐగా. కానీ మిత్రుడు పిలవలేదు, ఎవరిని పిలవలేదు. చాలా విచారకరం ఇది రిటైర్మెంట్. ఓకే, ఇదే రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా ఇది. సింగారావు కుమారస్వామి మామ్నూర్ ఏఆర్ఎస్ఐగా రిటైర్ అయ్యాడు. ఫస్ట్ అనంతగూడలో సెటిల్ అయ్యాడు మిత్రుడు. మామూలు వదిలేసిండు. గంట వెంకటరెడ్డి, మన గంట వెంకన్న ఈ మధ్యనే ఏఆర్ఎస్ఐ రిటైర్ అయ్యాడు. ఈ మధ్య రిటైర్ అయ్యాడు అన్న. ఈ అన్న వాళ్ళ అన్నగారు రన్నరే, ఈయన వాళ్ళ తమ్ముడు రన్నరే, ముగ్గురు రన్నర్లే వీళ్ళు. మంచి అథ్లెట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ లో స్టేట్ వరకు కూడా వీళ్ళు పురస్కారాలు అందుకున్నారు. వాళ్ళు అథ్లెట్ గా ముగ్గురు అన్నదమ్ములు. నెక్స్ట్ పస్నూరి ప్రసాద్ గారు వల్లికుంట. వీళ్ళ అత్తగారు మా మామూరే. ప్రసాద్ అన్న నమస్తే, చాలా కనబడి ఉన్నా. తర్వాత లక్ష్మీపతి చెన్నారం. లక్ష్మీపతి అన్న నమస్తే, బాగున్నారా? మీ కాలేజ్ సిబిఐటి. ఈ అన్న సిబిఐటి రిటైర్ అయ్యాడు. ఒకటి చిన్న పేరు ఏం పేరు అన్నది, ఏదో షూటింగ్ చూడు, హ్యాపీ డేస్ సినిమా వీళ్ళ కాలంలో షూటింగ్ జరిగింది. హ్యాపీ డేస్ సినిమా. లక్ష్మీపతి మిత్రుడు ఈ ప్రోగ్రామ్ గురించి చాలాసార్లు నాకు ఫోన్లో మాట్లాడడం జరిగింది. అప్పుడు మనకు వీలు పర్లేదు. తర్వాత ఎస్టీ లక్ష్మీనారాయణ చెన్నారం, ఈయన మంచి పొలిటీషియన్ అన్నగారు. నాకు ఎప్పుడైనా ప్రాంత పంతిని బ్యాంక్లో కనబడతాడు అన్న ఎప్పటికీ. లక్ష్మీనారాయణ సారీ
మనకు తెలియదు. కాబట్టి దీని తర్వాత గ్రూప్ ఫోటో ఇప్పుడు ఓకే సార్. ఒకటి మీ అందరూ మీ మెమోంటో సంగీతం రసవర్గానం తవ సంస్కారం సతతం దేహి అనవరతం మే ఆశిషం కురు స్వరదేవి ప్రసాదం దేహి గురు గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
ముస్తఫా కాలం నీ నేస్తం